अस्मीरपुरवासिन् स्वामहं प्राप्तये नित्यं विद्यादानं च देहि मे श्रीकृष्णशरणं श्रीकृष्णशरणं महादेव 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 ఇష్టాగోష్ఠిగా సాగుతున్నటువంటి ప్రవచన ప్రవాహ పొందగంలో 261వ రోజు ప్రవచనం. బహుశా ఇవాళ కూడా ఒక రామచరిత మానస్ జరగవచ్చు. ఎందుకంటే ఆ పద్యాన్ని కొన్ని వివరించాలి. కార్తీక మాస సందర్భంగా ఇటు అభిషేకం, ఆ తర్వాత లలితా పారాయణలతో అది చెప్పలేకపోతాను. ఏ రోజుకి ఆ రోజే నేను ఏదో చేసేద్దామన్నాను. రోజుకి ఒక రోజు 4 మంత్రాలు మిగిలిపోయి పడుకుంటే ఇంకో రోజు 6 అవుతున్నాయి. ఈ కుదరట్లేదు. సరే మరి రేపైనా ఆది అయితే కాళహస్తీశ్వర మహాత్మ పునఃప్రారంభించే ప్రయత్నం చేస్తారు. అదీ కాక మహాదేవుడు కార్తీక మాసం హరిహర ప్రీతిపాతమైనటువంటి ఆ కాకాభూషణుడు మంచి గురువు, తను గల గురువు అయ్యాడు. తేలికైన విషయం కాదు. అది ఆయన భక్తి సామ్రాజ్యం. అందుకే త్యాగరాజు వారు కూడా భక్తి సామ్రాజ్యము నీవున్నాడు. అంటే ఒక రాజుకి ఎన్ని అధికారాలు, ఎంత స్వేచ్ఛ ఉంటుందో భక్తిలో కూడా అంతే స్వేచ్ఛ ఉంది. రాజుకి లేనిది కూడా ఈయనకు. రాజుకి కనీసం శత్రువుల వల్ల భయం కలగచ్చు. ఆయనకి ఎప్పుడు ఆయనకి ఈయనకి నిర్భయం. భక్తిలో మొత్తంగా కావాల్సినంటే నిర్భయం. అమ్ముడున్నాడు, దేవుడు నన్ను రక్షిస్తాను. నువ్వు చుట్టుముట్టు ఆపదలు చుట్టుముట్టినా నువ్వు మొత్తం దావాగ్ని ఏదో చూస్తావు. భగవంతుడు నువ్వు బయటపడిపోతావు. ఎలా బయటపడతావు తెలియదు అసలు. ఆయన రక్షణ ఉంటుంది. ఇదే భాగవతం ముఖ్య ఉద్దేశం కూడా. కాబట్టి ఒక విషయం అంటే మళ్ళీ భాగవతం నేను పునఃప్రారంభించాను. అంటే మీకు అందరికీ చెప్పట్లే కానీ నేను చదువుకుంటాను. కానీ కొంత చెప్పే హడావిడిలో కొంత ఆస్వాదించలేదు. అలా చేస్తుంటే నేను నాకు ఆలోచన వచ్చింది. కొన్ని రోజుకో పద్యం వాట్సాప్ లో పెట్టి ఒక 4 రోజులు టైం ఇచ్చి నేర్పిద్దామా. ఇప్పటికి ఎత్తుకున్నది చాలేరా మళ్ళీ కొత్త తలనొప్పి అని మళ్ళీ నాకు నేనే సంప్రదించుకుని. ఎందుకంటే ఏదన్నా కొత్తది ప్రారంభించామనుకోండి, దానివల్ల ఒక కొత్త సమస్య ఉత్పన్న అవుతుంది. కానీ మనోరంజకంగాను, ఉల్లాసంగాను, ఉత్సాహంగాను సాగట్లేదు. అది కాబట్టి ఉన్న పరిస్థితుల్లో ఏదో అందరినీ ఉద్ధరించాల్దాం అనుకుంటున్నా కూడా ఒక విధంగా తప్పే. అందరూ నువ్వు స్వయం తీరిన పరాంతరైంది. ముందర నీ గురించి ఆలోచించు. తర్వాత వాళ్ళు కూడా ఏంటంటే కావాలన్నప్పుడే ఇవ్వాలి. మనకి అయాశక్తి చూడండి. ఆకలి ఉడుగని పుడు ఆకున్న కూడి అమృతం. ఆకలిగా ఉన్నప్పుడు అన్నం పెట్టాను కదా, అమృతం లాగా. కడుపు నిండిన వాడికి అన్నం పెట్టాను కదా, విషంలాగా ఉంటుంది. కాబట్టి ఆసక్తి ఉండాలి. గరుత్మంతుడు కూడా ఆసక్తితో వెళ్ళాడు కాబట్టి ఆయన చెప్పాడు కాబట్టి ఇంక అర్థమైంది. ఆయనకి ఆసక్తి లేకనే వెళ్తే ఈయన చెప్తే రామకథ ఏమంటుంది? రామకథ కాకపోతుంది కదా, స్వయంగా రాముడు చెప్పినా నీకు ఆసక్తి ఉంది. కాబట్టి ఎప్పుడు కూడా ఒక విషయం గుర్తుపెట్టుకోండి. రామాయణము, పురాణము మాటకు వస్తే ఏ ప్రవచనమైనా చెప్పేవాడి యొక్క శక్తి సామర్థ్యాలు, తెలివితేటలు, చాతుర్యం మీద కాదు, వినేవాడి భక్తి తత్వం మీద ఆధారపడి. నువ్వు ఎవరు చెప్పినా బానే. ఇక్కడ కథ వస్తువు అటువంటి భాగవతమైనా
ఎందుకని చెప్పేవాళ్ళు తాత్పర్యం ఉండడానికి ఏమన్నా సినిమా లేదు. ఇప్పుడు సినిమాలు అయితే ఒక ఎఫిషియెంట్ డైరెక్టర్ చేతిలో మంచి కథపడితే వాళ్ళు సాగు చేస్తారు. ఈ సినిమా కాదండి. కాబట్టి ఇది చెప్పేవాడి తెలివితేటలు, వాక్ చిత్రత, ఆసక్తి దీని మీద ఆసక్తి. కానీ ఇంకొంచెం దాన్ని నీకు కొన్ని తెలివి, అతని లౌక్యము, అతని యొక్క లోక జ్ఞానము ఉపయోగించి దాన్ని ఇంకొంచెం ఆసక్తిగా చెయ్యవలసేమో కానీ వినేవాడి యొక్క దీని మీదే అర్థం. సరే, ఏదేమైనప్పుడు ఆ భక్తిని కోరుకున్నాడు. ఇవన్నీ అన్నీ ఇచ్చావు. సరే, ఈ గురించి నాకు అప్పుడు ఆయన రాముడు చెప్పాడు, నువ్వు చతురుడు వెళ్ళా. కరెక్ట్ గా కృష్ణుడు ఇదే మాట్లాడాడు. భాగవతాన్ని రాముడి చేత పడుతుంది. నువ్వు చాలా తెలియగలవాడి ఆయన. ఏది మాలాకాలు నీ పాద కమల సేవ అని అడిగిన. అలాగే మీకు అర్జునుడు కూడా చెప్పాను. మళ్ళీ అర్జునుడు వచ్చేసాడు. ఎందుకు నువ్వు ఒకరిని కోరుకున్నావు అంటే, నువ్వు ఒక్కడివి చాలు కృష్ణ. నువ్వు అక్కడ యతో ధర్మస్తతో జయ, యతో ధర్మస్తతో కృష్ణ. అయిపోయింది అక్కడ. ధర్మం ఎక్కడ ఉంటే అక్కడే జయం, కృష్ణుడు ఎక్కడ ఉంటే అక్కడే ధర్మం. కాబట్టి ఇది ట్రాన్స్టివ్ ప్రాపర్టీ ప్రకారం కృష్ణుడు తోటి జయం అయిపోయింది. అదే ఎత్ర యోగీశ్వర కృష్ణ ఎత్ర పార్థో ధౌసరా, యోగీశ్వర కృష్ణ ఎత్ర పార్థో విజయవర్ పుత్ర ధ్రువ నీతిర్ మతిర్ మమ. ఇది నా ఒపీనియన్ అన్నాడు సంజయ్. అక్కడే జయం అయిపోయింది. వాళ్ళు నిర్ణయం చేసుకుంది. కాబట్టి ఆయన ఇలా ఈ కాకాభూషణ పరిగణించడం దాదాపు రామచరిత ఆల్మోస్ట్ కమ్ టు ది లాస్ట్ లైక్. ఇంకొక 40 45 40 కూడా 35 నిన్న ఉన్నప్పుడు 40 కూడా ఉంది. 45 మహాదేవ్ 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 చెప్పండి. పరమ విమల మమ బాణి, పరమ విమల మమ బాణి, సత్య సుగమ నిగమాదిబకాని, సత్య సుగమ నిగమాదిబకాని, నిజ సిద్ధాంత నిజ సిద్ధాంత సునావవుతోకి సునావవుతో సునుమను దరు సబుతజి భజుమోహి మమ మాయా సంభవ సంసార జీవ చరాచర వివిధ ప్రకార వివిధ ప్రకార సబ్ మమ ప్రియ సబ్ మమ ఉపజాయే సబతే అధిక్ మనుజ మోహి బాయే తినక మహాద్విజ ద్విజ మహాశ్రుతిదారి మహా శృతిదారి దినహమహు నిగమ ధరమ అనుసారి దినహమహా ప్రియ విరక్త పుని జ్ఞాని జ్ఞాని హోతే అతి ప్రియ విజ్ఞాని తినహతే పుని మోహి ప్రియ నిజ దాత జహి గతి మోరి నా దూసరి ఆశా పుని పుని సత్య కహు తోహి పాహి మోహి సేవక్ మమ ప్రియ కోవు నాహి భగతి హీన విరంచి కిన హోయి సబు జీవహు సమ ప్రియ మోహి సోయి భగతివంత అతి నీచవు ప్రాణి మోహి ప్రాణ ప్రియ అసి మమ భాని ప్రస్తుతము సత్యమైన సుగమమైన వేద స్తుత్యమైన నా వాణిని విను. అది సత్యమైన నిగమము సుగమమైన నా నిజవాణి. నెంబర్ ఉంటే కింది తెస్తారు. అంటే వేదములు కూడా తీసేటువంటి నా నిశ్చిత సిద్ధాంతమును తెలిపేదాన్ని. అది ఆయన నిశ్చిత సిద్ధాంతం. ఇది రామగీత. నా నిశ్చిత సిద్ధాంతాన్ని చెప్తాను.
అంతే దాని దానిని మనసులో నిలుపుకొని తక్కిన వాటిని విస్మరించి నన్నే భజింపు. అదొక్కడే మామేవ ప్రపద్యంతే మాయామేతాం తరంతితే. అదే నేనే నన్ను పోతా ఒక్కడే భజించు, మిగతావన్నీ నన్ను ఒక్కడే అంటే రేపు ఎప్పుడైనా శివలింగం కలిపి ఇట్లా పక్క చెప్పాను కాదు. అనన్య భక్తి, అన్నిటా నన్నేసు. శివలింగాకారంలో ఉన్న రాముడు, కృష్ణాకారంలో ఉన్న రాముడు, ఆంజనేయాకారంలో ఉన్న రాముడు. ఈ ఆకారం కాదు. ఎందుకని ఈ ఆకారము నాది, ఇది ఒక్కటే కాదుగా. ఆయన అన్ని చోట్ల ఉన్నాడు కదా, అన్ని రూపాలు ఆయన కదా. ఇప్పుడు ఆయన కాందే ఉంది. అదన్నమాట విశ్వమంతయు నా మాయ వలననే ఉత్పన్నమైనది. విశ్వమంతా, ఈ విశ్వమంతా ఎందుకు వచ్చింది? నా మాయ. కరెక్ట్ గా మీరు దక్షిణామూర్తి స్తోత్రం చెప్తే అదే విశ్వం దర్పణ. ఇప్పుడు ఈ విశ్వము నీకు కనిపిస్తుందంటే మాయ వల్ల. మీరు మాయను వెంటనే తిట్టకూడదండి. ఆ మాయ ఉంటేనే అసలుది నువ్వు తెలుసుకోగలవు. మాయ లేదనుకోండి, నీకు అసలు కూడా అర్థం కాదు. అదే నిర్గుణ పరబ్రహ్మ, ఇంత తేలిక కాదు. మాయ అంటూ ఉందనుకోండి, దాన్ని నువ్వు దాటచ్చు. అసలు మాయ లేకపోతే నువ్వు టోటల్ కన్ఫ్యూజన్. ఏది దాటాలి, ఏది వెళ్ళాలో నీకు తెలియదు. ఎట్టి వెళ్ళాలి. ఇందు నానా విధ జగ చేసిన ప్రాణులున్నవి, అవి అన్నీ నాకు ప్రియమైనవి. ఇందులో అనేకమైనటువంటి ప్రాణులు, 84 లక్షల జీవరాశి. ఏలననా అవి అన్నీను నా సృష్టియే. ఇదంతా ప్రపంచం అంతా నేను సృష్టించింది. చాతుర్వర్ణమయా సృష్టి. భగవద్గీత అండి. ఏ విధాలు ఈ పురుషుడు నేనే సృష్టించాను. కానీ మనుషులు ఈయనింటికంటేనూ నాకు ప్రీతి పాత్రులు. ఈ 84 లక్షల జీవరాశుల్లో అంటే నాకు, ఎందుకంటే వీళ్ళెవ్వరికీ లేనిది దీనికి మాత్రమే పెట్టిందంటే బుద్ధి. వెలిగి ఎప్పుడు కూడా ఎరాని బుద్ధి గడ్డి ఏంటంటే గడ్డి పశువులు తింటాయి. అది వారిలో ఈ విశ్లేషణ చాలా ముఖ్యం. ఇందులో కూడా కరెక్ట్ మళ్ళీ అందులో చెప్పింది ఏమని, ఆయన అందులో చెప్పింది దైవాధీనం జగత్. ఈ మొత్తం జగత్తంతా దేవుడి అధీనంలో. మంత్రాధీనంతో దైనత. ఆ దేవుడు నువ్వు కంటే మంత్రం పట్టుకోవాలి. సరే, మంత్రం అంటే మళ్ళీ చాలా రకాలు ఉన్నాయి. అది నామం మంత్రం ఉంది, లేకపోతే అక్షరాల మంత్రం. దేవుడిని లేదా ఆ ఒక శక్తిని తెలియజేసే, భగవంతుని తెలియజేసే శబ్దమునకు మంత్రం అని పేరు. గుర్తుపెట్టుకో, అది నామం కావచ్చు, ఇంకోటి. కాబట్టి మంత్రాధీనతో దైవం. తన్మంత్రం బ్రాహ్మణాధీనం. బ్రాహ్మణులు చేయాలి కొన్ని మంత్రాలు. కాబట్టి బ్రాహ్మణో మమ దేవత అన్నాడు కృష్ణ. ఈయన అదే అంటున్నాడు. ఈ మనుషుల్లో నాకు చాలా ఇష్టం. ఎప్పుడు బ్రాహ్మడు నువ్వేదో ఒక పోగు వేసేసుకుని నేను బ్రాహ్మణుడు అంటే కుదరదు. బ్రాహ్మణుడిగా నువ్వు బతికి నప్పు, అది గుర్తుపెట్టుకోవాలి. లేకపోతే ఇటువంటి వాటి లేకుండా అనవసరమైన జాతి అహంకారాలు వచ్చాయి మధ్యలో. జాతి అహంకారాలు వచ్చి వీళ్ళు చేసేవన్నీ ఏదో పనులు. నేను బ్రాహ్మణుడు, ఇంకెందుకు బ్రాహ్మణుడితోనిది? బ్రాహ్మణుడిగా బతకాలి. కనీసం సంధ్యావందనం చేయాలి. చేస్తున్నారా? చేయనప్పుడు నీకు ఒక బ్రాహ్మడికి అబ్రాహ్మడికి తేడా. నిన్ననే భోజనాల సందర్భంలో చెప్పాను. నా శిష్యుడు ఒక అతను, ఎవరికైతే నేను వెండి ఉపదేశాను, వాళ్ళ నాన్న తీసుకొచ్చింది. దైవ కార్యం ముఖ్యమా పితృకార్యం ముఖ్యం అంటే పితృకార్యం ముఖ్యం. ఆయన ఎందుకంటే ఆయనకు దైవ కార్యానికి పితృకార్యం అడ్డొస్తుంది. మా తమ్ముడు చేయిస్తాను, చేయమాకు, మీ తమ్ముడికి అసలు అడ్డలేదు, నువ్వు చేయి. నువ్వు ఇది చేస్తే దేవుడు కూడా సంతోషిస్తాడు, పితృదేవతలతో. నువ్వు ఇది వదిలేసి దైవ కార్యం చేసావు అనుకో,
ఇది చేయనందుకు నువ్వు ఎలాగో భర్షుడు అయిపోతావు. దేవుడు రాజువో ఎలా ఉంటుందంటే, ఇంట్లో అమ్మా నాన్నకి తిండి పెట్టకుండా బయటికి వెళ్ళి దేవుడికి నివేదన పెట్టాము, దేవుడు నీకు సంతోషిస్తాడు అనుకున్నారా? కాబట్టి నీ విద్యుక్త ధర్మాన్ని నిర్వర్తించిన వాడు బ్రాహ్మణుడు. ఇటువంటి జాగ్రత్త ఉన్నారు లేదా అట్లీస్ట్ చెప్పేటప్పుడు జాగ్రత్త చెప్పాలి. నేను చెప్పాను కూడా అంటే మనకి జాతి అహంకారాలు వచ్చేది. అసలే ఉన్న అహంకారాలే ఎక్కువైపోయాయి. దీంతో వాడు ఇంకో కొత్త అహంకారం. నాకు ఆల్రెడీ విద్యా అహంకారం ఉంది, ఇక తన మతం చెప్పేదే ఉంది. వీటన్నిటితో పాటు ఇది కూడా వచ్చింది. ఈవిడికి పట్టపగ్గాలు ఏమంటారు చూడండి అలా. కాబట్టి మనుషులు అంటే నాకు ఇష్టం. ఆ మనుషుల్లో భీష్ముడు కూడా అదే చెప్పాడు. నేను ఇప్పుడు కూడా బాధపడుతూ ఉంటానయ్యా బ్రాహ్మణుడిగా పుట్టనందుకు అంట. ఎందుకంటే నువ్వు పుడితే నువ్వు అనేకమైనవి చేసుకోవచ్చు, చేస్తావు. కాబట్టి బ్రాహ్మణుడిగా పుడితేనే గొప్ప అనుకుంటే లాభమే ఉంది. అందులో నీకు అనేకమైన అధికారాలు వస్తాయి. అధికారాలు నువ్వు వాడుకున్నావు. మిగతా వాళ్ళలాగానే నిద్రకి లేస్తుంటే 9ంటికి, మిగతా వాళ్ళలాగానే నువ్వు అన్ని చేస్తుంటావు. నేను ఎందుకు గౌరవించాలి వాళ్ళు చెప్పండి? గౌరవించాల్సిన అవసరం లేదు. చెప్పండి. వారిలో బ్రాహ్మణులు అందులో వేదములను బాగుగా ఎరింగిన వారు. అది బ్రాహ్మణులు అందులో వేదములు తెలిసిన బ్రాహ్మణులు. వారిలోను వేదోక్త ధర్మాలను అనుసరించేవారు. చూడండి, బ్రాహ్మణులు అంటే ఇష్టం. ఆ బ్రాహ్మణుడికి వేదం చదివినవాడు, ఆ వేదముల ధర్మం అనుసరించేవాళ్ళు అంటే ఇంకా ఇష్టం. ఆయన సీరియాటం చెప్పేస్తున్నాడు. ఆయన వారి అందున వైరాగ్య సంపన్నుడు నాకు అత్యంత ఈ అనుసరణలో కూడా వాళ్ళకి వైరాగ్యం ఉన్న బ్రాహ్మణులు అంటే నాకు చాలా ఇష్టం. విరాగులలో జ్ఞానులు, ఆ విరాగుల్లో జ్ఞానులు, వారిలోనూ విజ్ఞానులు, ఆ జ్ఞానుల్లో విజ్ఞానులు. ఇంత లిస్ట్ చెప్పాను. అన్ని జీవులు అంటే ఇష్టం. అన్ని జీవుల కంటే మనుషులు. అన్ని జీవులు అంటే మనుషులు కంటే మనుషులు కంటే బ్రాహ్మణుల్లో వేదం తెలుసుకున్నాడు. వేదము తెలిసినోడు కూడా వేదములు అనుసరించాడు. వేదముల యొక్క ధర్మాలు. ఆ వేదములను అనుసరించేటువంటి వాళ్ళు కూడా వైరాగ్యం ఉన్నవారు. ఆ వైరాగ్యం ఉన్నటువంటి వాళ్ళలో కూడా జ్ఞానం ఉన్నవారు. అంటే జ్ఞాన వైరాగ్యం. ఆ జ్ఞానం అంటే విజ్ఞానం. జ్ఞానం వేరు, విజ్ఞానం వేరు. సరే, ఇప్పుడు దాంట్లోకి వెళ్తే ఇప్పటికే మనం చాలా లెంగ్త్ అవుతుంది. చాలు. కాదు విజ్ఞానం వాళ్ళు నాకు పరమ ప్రేమాస్పదలు. కాబట్టి బ్రాహ్మడి ప్రేమ నువ్వు కొనుక్కోవాలంటే ఇంకో నువ్వు ఈ మెట్లు ఎక్కువ. ఫస్ట్ ఈ మెట్లు ఎక్కువ. నువ్వు భద్రాచలం వెళ్ళటం, అయోధ్య వెళ్ళటం కాదు, కుదరాల్సి. అయోధ్య నువ్వు వెళ్ళకపోయినా నువ్వు ఈ మెట్లు ఎక్కితే ఆయన నీ కోసం వస్తాడు. నువ్వు అయోధ్యలో ఉన్నా ఇవి మెట్లు ఎక్కకుండా నువ్వు ఉన్నావు అనుకో, ఆయన CAP అక్కడ అవుతానుకో. పరతత్వ జ్ఞానులు విజ్ఞానుల కంటేను ఎక్కువ ప్రేమ. వీళ్ళ కంటే పరతత్వము అంటే భగవంతుడి యొక్క తత్వం తెలిసిన అంటే ఇంకా వేరే వాంఛలు లేకుండా నన్నే ఆశ్రయించిన నా సేవకులు నాకు అత్యంత ప్రియతములు. అంటే నిష్కామ సేవ. ఇది నా సిద్ధాంతము. నిష్కామ ఏం లేదు. రాముని సేవ చేయండి, అంతకంటే కాదు. నిష్కామ. ఒకటి చెప్తానండి, మొన్న విజయశేఖర భారతీ స్వాముల వారు మీ అనుష్ఠానం నిరంతరము నిరాటంకంగా కొనసాగుగాక. ఇది ఆయన నాతో తీర్పనుషి గారికి ఎంత సమయించారో మనకి అంతే సమయించారు. కరెక్ట్ గా ఇదే మాట నా శిష్యురాల్లో జయలక్ష్మి గారు రాదేవిడ. మీ తపస్సు వృధా కాదు. మీ దగ్గరికి ఏ విషయాలు రాదు. నేను కూడా ఐ యాక్ట్ లైక్ ఏ షాక్ అబ్జార్బర్. నా వరకు రండి, అదేదో నేను పడతాను. ఎందుకంటే నేను ఎలాగో చేయట్లేదు. నేను చేయట్లేదు, చేసి మిమ్మల్ని జరగకూడదు. మీరు చేసేటప్పుడు అది మాకు కూడా వస్తుంది. నేను మీ వరకు రా. అందుకే ఐ టోటల్లీ రిలై ఆన్, డిపెండ్ ఆన్. అప్పుడు ఏం జరుగుతుందంటే ఆవిడ మిగతా విషయాలన్నీ చూస్తాం. మంచి చెడు, ఇందులో మంచి వస్తుంది, చెడు వస్తుంది. మీకు ఎన్నో వాళ్ళు చెప్పాను, పొరపాటు చేసినట్టు నువ్వు పని చేసినట్టు లెక్క.
నువ్వు పొరపాటు చేయకుండా ఓన్లీ పొరపాట్లు వెతుకుతున్నావు అంటే ఏంటంటే తప్పు లేని వారు తమ తప్పు లేరు. కాబట్టి ఆశీర్వదించు కానీ ఇప్పుడు కానీ ఆ తల్లి ఉండడం మూలంగానే ఇంత ఇన్ని విషయాలు జరిగాయి. మహాదేవ్ భక్తి భావము లేనివాడు బ్రహ్మ ఎంతటి వాడైనను సరే నాకు ఇతర సామాన్య జీవులతో సమానం. ఈ సోదర బాధించాడు లెక్క కట్టేశాడు. వాడు బ్రహ్మదేవుడే కానీ బ్రాహ్మడు కాదు, బ్రహ్మదేవుడే కానీ భక్తి లేదు. అప్పుడు మిగతా జీవులు అన్ని జీవులు అంటే ఈయన ఇష్టమేగా అందులో. కాబట్టి ఈయన బ్రహ్మ కదా అని దగ్గర పెట్టుకోడు. వాడు ఎప్పుడైనా సరే తక్కువ వాడు కానీ ఇవన్నీ ఉన్నాయండి ఆయన తీసుకొచ్చి పోతున్నాడు. కానీ అన్య భక్తి గల అల్ప ప్రాణులు కూడా నాకు ప్రాణతుల్యులు. నాకు ప్రాణం అంటున్నారు. ఇది నాకు సహజం. అన్యమైన భక్తి ఏది మనం కలదు. ఆయన నడిస్తే మాట్లాడితే ఎప్పుడు రామ రామ ఊరికే పైకి రామ అంటాం కదండి. రామతత్వం తెలుసుకుని మెలగాలి. ఆయన ఇక్కడ చూడండి, ఇక్కడ ఎక్కడైనా సరే నిరంతరం నా పేరు స్మరించే వాళ్ళంటే నాకు ఇష్టం అన్నాడు ఆయన. అలా ఎక్కడ మీరు బాగా గుర్తు మహాదేవ్ 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 అంటున్నాం. చెట్టు పెరగాలండి. నువ్వు అక్కడ ఏం చేయాలి? మంచి నీళ్ళు పోస్తే చెరువు పెరుగుతుంది. నువ్వు ఆల్రెడీ పొల్యూటెడ్ వాటర్ వేయి, ఇప్పుడు చెట్టు పెరుగుతుందా? ఆ ఉన్న చెట్టు కూడా పోతుంది. అలాగే నీ మనస్సుని ముందర నిష్కల్మషం చేసుకో. అప్పుడు భక్తి అనేటువంటి కల్పవృక్షం నీలో. ఆ కల్పవృక్షం మీద అదిగో ఇద్దరు చిలుకలు లేదా చిలకా గోరికలు, ఆ సీతారాములు వచ్చి లేదా పార్వతీ పరమేశ్వరుడు ఎవరో ఒకరు నీ ఇష్టం. అది రూపభేదమే కానీ తత్వభేదం ఏం లేదు. లేదా రాధాకృష్ణ నీ ఇష్టం, ఎవరు అనుకున్నా వాళ్ళు శుచి సుశీల శుచి శుచి సుశీల సేవకు సుమతి సేవకు సుమతి ప్రియ కహు కాహి ప్రియ కహు కాహి నా లాగా శృతి పురాణ కహనీతి అసి సావధాన సునుఖాగా పవిత్రుడు సుశీలుడైన సద్బుద్ధి గల సేవకుడి ఎవడు ప్రేమింపడు? ఈయన అన్నాడు సద్బుద్ధి మంచి ప్రవర్తన కలిగిన సేవకుని ఎవరు పూజించారు చెప్ప. నువ్వు ఒక ఎంప్లాయర్ అనుకోండి, నీ దగ్గర చాలా మంది ఉంటారు. అందులో కొంతమంది చాలా డెడికేటెడ్ గా పనిచేస్తున్నారు. వాళ్ళని ఎవరు ప్రేమిస్తారు చెప్పండి? వాళ్ళు ఎందుకు ఖచ్చితంగా పనిస్తారు. క్లాస్ లో చక్కగా మన మాటలు చెప్పినట్టుగా వినేటువంటి స్టూడెంట్ అంటే మనకి ఇష్టం ఉండదంటారా? అలాగే శిష్యుడు ఉండొచ్చు. గురువాక్యాన్ని అలా పాటించేటువంటి శిష్యుడు అంటే గురువు గారికి ఇష్టం ఉండదంటారా? మరి ఆయన ఒక్కడికే మంత్రం చెప్పలేదు, అందరికీ చెప్పాడు. కాబట్టి వీళ్ళందరూ ప్రీతిపాత్రులు. కాబట్టి వీళ్ళతో ఆయన ఎక్కువ షేర్ చేసుకుంటారు. ఎందుకని వీళ్ళకి ఏదైనా ఒక బాధ్యత అప్పచెప్తా ఉంటారు. అక్క వీళ్ళు నిద్రపోవచ్చు. ఇంకెవరైనా బాధ చెప్పారు వాడు గణానికి ఒకసారి గురుగారు పని చెప్పాడు, గురుగారు ఏం చెప్పాడు, ప్రతిసారి నువ్వు అడుగుతుంటే గురుగారు నీకు చెప్పడం ఎందుకు, వాడు చెప్పు. వేదములు పురాణములు ఈ నీతిని ఉద్ఘోషించుచున్నవి. వేదములు పురాణాలు కూడా ఇదే మాట చెప్తున్నాయి. ఓ కాకరాజమా సావధానముగా వినుము. చౌపాయి కాకరాజ అంటే కాకుల్లో శ్రేష్ఠులైనటువంటి ఒక కవి. రాముడు తనతో చెప్పిన విషయాలు ఈయన గరుత్మంతుడితో చెప్తున్నాడని శివుడు పార్వతికి చెప్తున్నాడు అని మీకు మొదటి నుంచి గుర్తుంటే ఎవరు చెప్తున్నాడు? ఆ మహర్షి మైత్రేయ మహర్షి భారద్వాజుడు. ఇన్నున్నాయి. చౌపాయి ఏక పితా కే విపుల కుమార కోహి పృథక్ గుణశీల ఆచార కోహు పండిత
కోవు పండిత, కోవు తాపన జ్ఞాత, కోవు తాపన జ్ఞాత, కోవు ధనవంత, కోవు ధన, శూర కోవు దాత, శూర కోవు తాత, కోవు సర్వజ్ఞ, కోవు సర్వజ్ఞ, ధర్మరత కోయి, धर्मरत कोई, सब पर पितहि, सब कर पितहि, सब पर प्रीतहि, सब पर प्रीतहि, पितहि प्रीत सम होई, पितहि प्रीत सम प्रीत होई, सम होई, कोउ पितु, कोउ पितु भगत वचन, भगत वचन, मन कर्म, मन कर्म, सपने हु जाना, सपन हो जाना, ना दूसर धर्म, ना दूसर धर्म, सो सुत प्रिया, सो सुत प्रिया, पितु प्राण समान, पितु प्राण समान, जत्यपि सो सब, तपि सो सब भांति अयाना, भांति अया, एहि विधि जीवा, यही विधि जीव, चराचर जेते, चराचर जे, त्रिजग देवा, त्रिजगदेव, नर असुर नर समेते, असुर समेत, अखिल विश्व, अखिल विश्व, यह मोर उपाय, मोर उपाय, सब पर मोहि, सब पर मोहि, बराबरि दाया, बराबरि दाय, तिन्ह मह जो, तिन्ह अजो, परिहरि मद माया, परिहरि मद माया, भजै मोहि, भजै मोहि, मन बचा अरुकाया, मन बचा అరుకాయ. అర్కాయ. ఒక తండ్రికి చాలా మంది కుమారులు కలరు. అది వారి తండ్రి. గుణములు, స్వభావములు, ఆచరణలు వేరువేరుగా ఉండును. అంతే కదా, ఒక తండ్రికి 4 5 పిల్లలు కూడా నలుగురు మనస్తత్వాలు ఒకేలాగా ఉండవు కదా. ఒకడు వాళ్ళ స్వభావాలు, వాళ్ళ ఆచారాలు, వాళ్ళ పద్ధతులు, వాళ్ళకి ఇష్టాలు అన్ని ఒకటిగానే ఉండొచ్చు. ఒకడు విద్వాంసుడు, మరి ఒకడు తపస్సు, వేరొకడు జ్ఞాని, ఇంకొకడు ధనవంతుడు, మరి ఒకడు శూరుడు, వీరుడు, దాత, సర్వజ్ఞుడు, ధర్మాత్ముడు అవ్వచ్చు కదా. ఇప్పుడు అనుకున్నా అన్నాడు, ఒకడు బాగా చదువుకు, ఒకడు బాగా జ్ఞానం సంపాదించాడు, ఒకడు బాగా ధనం సంపాదించాడు, జ్ఞానాన్ని సంపాదించాడు, ఒకడు మంచి శూరత్వం సంపాదించాడు, వీరత్వం సంపాదించాడు, ఒకడు మంచి లౌకికంగా అటు ఒకడు 7 మంది కొడుగా ఒక చోటుకు వచ్చాడు. ఇలా మనం రకరకాల చోట్ల ఒకడు బాగా సంపాదించుకుంటాడు, ఒకడు విద్య సంపాదిస్తాడు, ఒకడు పలుకుబడి సంపాదిస్తాడు. మరి ఈ ఈ ఒకే తల్లిదండ్రులకి జన్మించినటువంటి వాళ్ళకి విభిన్న మనస్తత్వాలు కలిగిన వాళ్ళు వస్తున్నారు. కానీ తండ్రి ప్రేమ వీరందరిపై ఒకే మాదిరిగా నుండు. వీరిలో ఒకడు మనోవాక్కర్మల చే తండ్రి ఈడ భక్తి శ్రద్ధలు కలవాడు, తప్పలో కూడా ఇతర ధర్మమును ఎరుగని వాడు, అట్టి వాడు తండ్రికి ప్రాణతుల్యుడు. అంతే. కానీ వీళ్ళందరూ ఆయన అడిగారు, కానీ ఆయనకి ఎవరు బాగా ప్రాణం అంటే ఎప్పుడు నిరంతరం నాన్నే అంటి పెట్టుకుని కూర్చున్నాడు. వస్తాను అంటే వాడికి చదువు బాగా గుర్తుపెట్టుకో. ఒకన్నాడు, నాన్నగారు మీరు వెళ్తున్నారా? అయ్యో నేను చదువుకోవాలండి, రేపు వెళ్ళకూడదు అన్నాడు. అంటే వీడు ఆయనకి చెప్తాడు, బాగా గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఇది నేను అనుభవిస్తున్నా కానీ నాకు తెలుసు. నేను ఒక రోజు వెళ్తున్నాను, గురుగారు మీరు ఇవాళ రేపు వెళ్ళాలి, నాకు రేపు వీలు అంటే నీకు వీలైనప్పుడు నేను వెళ్ళాలి. నువ్వు రావాలా, నీకు వీలైనప్పుడు నేను రావాలి. ఉండాలి. ఇవాళే నాకు బిజినెస్ పని మా నాన్నగారు, ఓ 4 రోజులు వెళ్దాం, నిన్న చెప్పచ్చు కదా. ఒకడిని అంటాడు, ఆయనకు అవి అక్కలు వాళ్ళు వెళ్తున్నారు కదా, ఆయన పని తర్వాత ముందర పోతాను కదా. ఈయనంటే ఆయన ఇది లౌకికంలో కూడా మనం చూస్తూ ఉంటాం. అంటే ఈయన ప్రాణుడు అంటే మిగతా వాళ్ళందరంటే ఇష్టం కదా అని మనం కువ్యాఖ్యానం చేసుకుంటుకో. మనకంటే పరమ అవివేకి మూర్ఖుడు ఇంకోడు. ఈయనంటే ప్రాణం అంటే మిగతా వాళ్ళంటే ఇష్టం లేదన్నది దాని అర్థం. ఎందుకని ఆయన అయితే ఈయన చెప్పినట్టు మిగతా వాళ్ళు చెప్పి ఈయన వాళ్ళ మనోనుకూలంగా ఈయన ప్రవర్తించారు. ఈయన ఏం చేస్తా అంటే ఈయన మనోనుకూలంగా ఆయన ప్రవర్తించడంలో ఎవరైనా అంతే. తండ్రి కొడుకులు కానీ గురు శిష్యులు గురువు మనోనుకూలంగా ప్రవర్తించిన శిష్యుడు అంటే ఆయన కొంచెం ప్రయత్నం ఉండొచ్చు. అలా అని మిగతా వాళ్ళని దూరం చేయడం ఆయన.
వాడు దూరం చేస్తున్నాడు నువ్వు అనుకున్నావు అనుకో, అటువంటి అసలు ఆ శిష్యుడే నిజమైన శిష్యుడు. ఏం శిష్యుడు? నన్ను దూరంగా పెడతాడు, ఈయనకి వాళ్ళంటే ఇష్టం అనే శిష్యుడే అసలు శిష్యుడు. మీకు కొంచెం డిఫరెంట్ గా ఉంది కదా ఈ మాట. ఎవడు కిందమ్మా ఎగ్జామ్స్ చేశారమ్మా? వేశారా? వేసి సౌండ్ వస్తుంది. అతడు సరే, కాబట్టి మూర్ఖుడైనను. ఇప్పుడు అతలే అసలు శిష్యుడు. ఎందుకని శిష్యుడు? ఎందుకనంటే తెలుసో దీనితో గురువు గారు ఏమైనా పాపం చేశాను వాడు షేర్ చేస్తున్నాడు. అందుకని మనకి ఎప్పుడు వాడి మీద చూపించడం అలవాటు కదా. మనకి శాస్త్ర ప్రకారం ఎదటి వాడిని నింద చేశామంటే వాడు చేసినటువంటి పాపాలు మనం షేర్ చేస్తాం. కాబట్టి ఇప్పుడు నేను చెప్తున్నాను చూడండి, మీకు ఈ తండ్రి వెనకాల నిరంతరం తండ్రినే కనిపెట్టుకునేటువంటి వాడు కొంచెం చదువు తక్కువ వచ్చిన, డబ్బు లేకపోయినా, కొంచెం జ్ఞానం తక్కువ ఉన్నా ఎప్పుడు ఈయన ఆయన గురించి ఆలోచిస్తాడు. అరే నాన్న జాతర నాన్న. ఎందుకని? ఈయన ఎప్పుడు వాడికి కొంచెం చదువు తక్కువ ఉండొచ్చు, వాడికి కొంచెం జ్ఞానం లేకపోవచ్చు, వాడికి డబ్బు లేకపోవచ్చు, వాడికి వాక్చతురత లేకపోవచ్చు, కానీ తండ్రికి ఇష్టం. మీకు అంటే ఇది నాకు టోటల్లీ పర్సనల్ అయినా ఒక చిన్న విషయం చెప్తాను. లోకంలో సహజమే కదా. 1998 జూన్ 21 అంటే ఇప్పటికి దాదాపు కొంచెం 30 సంవత్సరాలు ఇంకో 8 కూడా. అప్పటి వరకు కలిసిన నేను మా అన్నయ్య విడిపోదామని నిర్ణయించాను. మా అన్నయ్యది గవర్నమెంట్ ఉద్యోగం, మా వదినది గవర్నమెంట్ ఉద్యోగం, సొంత ఇల్లు. వాళ్ళిద్దరు ఉద్యోగస్తులు, వాళ్ళ సొంత ఇల్లు. నాది ఒకటే ఉద్యోగం, సొంత ఇల్లు లేదు, వెళ్తే అద్దె ఇంట్లో ఉండాలి. అన్నయ్య నాన్న నా దగ్గరే ఉండను, నేను ఉన్నాను నాన్న. ఇల్లు కావచ్చు, లేకపోతే సొంత ఇల్లు కావచ్చు, ఎక్కడైనా కావచ్చు, నేను నా పేరు చెప్పి అతను అకౌంటే అకౌంట్ కలిసి ఉంటే ఉండండి, ఉండలేరు ఏదో అభిప్రాయ భేదాలు వచ్చారండి. అన్న మనిషి ఆఖరికి ఇదే ఇంట్లో ఈ ఇల్లు కొన్న తర్వాత 4 నెలలకైంది. ఎందుకని? అందుకే మన రవీందర్ చెప్పాడు, మీరు మరి ఉన్నారు లేదో. ఇవాళ నేను ఉన్నానంటే ఇవాళ మీరు మా ఇంటికి రోజు రావచ్చు, నా గురించి పట్టించుకోవచ్చు, కానీ అసలు నన్ను కాపాడినటువంటి వాళ్ళు అంటే నాకు అప్పుడు కూడా నేను చెప్పాను. 1 సంవత్సర కాలం అది ఎవరైనా అంతేనండి ఇది. కాబట్టి నువ్వు అనవసరంగా వాళ్ళకి గురువు గారి దగ్గరికి తీస్తున్నాడు అని అనుకునే బదులు నువ్వు వాళ్ళలాగా ఉంటే సరిపోదు. ఉండలేవు అనుకోదా, అలా అనుకోదు. అప్పుడు గురువు గారి ఎవరు కాదు. చెప్పు. అతడు అన్ని విధముల మూర్ఖుడైనను అతడు తండ్రికి ప్రియమైన వాడు మూర్ఖుడైనా అంటే ఇదే చెప్పిన వాడికి ధనం లేకపోవచ్చు, జ్ఞానం లేకపోవచ్చు, విద్య లేకపోవచ్చు. తండ్రి అంటే ప్రేమ మిగతా వాళ్ళకి లేదా ఉంటుంది. ఎప్పుడు ముందర వాళ్ళ పనులు ముఖ్యం, తర్వాత తండ్రి. మన ఈ కథ ఇటువంటివి చెప్పేటప్పుడు చాలా జాగ్రత్తగా వినకపోతే అనేకమైనటువంటి ఏదేంటంటే మిస్ఇంటర్ప్రిటేషన్స్ వస్తాయి. అర్థం కాకపోయినా పర్వాలేదు, కానీ అపార్థం చేసుకునే ప్రమాదం. తండ్రికి వాళ్ళ మీద ఉందా? ఉంది. వాళ్ళకి ఈయన మీద లేదంటారు? ఉంది. కానీ ఏంటంటే ఇప్పుడు మనకి మీరు ఎకనామిక్స్ చదువుకుంటే ప్రైమరీ, సెకండరీ అని ఉంటాయి. ఫస్ట్ నీకు 2 పనులు వచ్చాయి. అంటే ఇప్పుడు ఉదాహరణకి మీకు అర్థం, గురువు గారితో పాటు వెళ్ళటం, నువ్వు ఇంట్లో వంట చేయడం, 2 పనులు ఉన్నాయి.
ఈ మొదటి వాళ్ళు ఏం చేస్తారంటే ఇప్పుడు ఆయన పిల్లలు వంట లేకపోతే దానికి ఒక చిన్న ఉదాహరణ చెప్పచ్చు కానీ వద్దులేండి. ఎందుకంటే ఇప్పుడు మొన్న జరిగిన అంటే ఒక వారం రోజుల క్రితం జరిగిన ఒక ఎగ్జాంపుల్ చెప్పాలని అనిపించింది కానీ అది చెప్పట్లేదు. అది సంగతి. ఒక వారం రోజుల క్రితం జరిగింది. ఇప్పుడు చిన్న చెప్పేసాను దానికేం ఇప్పట్లో లేదు. ఎందుకు 4 రోజుల క్రితం మా నాన్నగారు తీసి జరిగింది. ఇప్పుడు వచ్చారు, అయ్యా నాకు ప్రసాదం ఇంపార్టెంట్, ఈ ప్రసాదం కోసం నేను మళ్ళీ సంవత్సరం ఆగలేను, ఈ వ్రతం ఇప్పుడు కాకపోతే నేను నెక్స్ట్ చేసుకుంటాను, నాకు వ్రత భంగం అయినా పర్వాలేదు అని వాళ్ళు వచ్చి అంత మాత్రం ఇప్పుడు పరమ గురువు గారు కేవలము ఆ మాట అన్న వాళ్ళని దీవిస్తారు అనుకుంటే అంతకంటే మూర్ఖత్వం, అంతకంటే నీచం, నికృష్టం ఇంకోటి లేదు. కాబట్టి నీ పర్సెప్షన్ తెలిచేస్తుంది. అదన్నమాట రాముడన్నమాట, అది నేనన్నమాట కాదు. చెప్పండి. ఆ విధముగానే పశుపక్షాదులు దేవ మనుష్య సహా జడచేతన ప్రాణులు గల ప్రపంచమంతయు నా సృష్టి. కాబట్టి ఈ స్థావర జంగాత్మకమైనటువంటి జలచరములు, ఖేచరములు, భూచరములు అన్ని నా తెలుస్తుంది. నాకు తెలుస్తుంటే నాకు ఇష్టం ఉండదా? కానీ ఇందులో ఆయన్ని పట్టించుకునే వాళ్ళే. మాండుక్యోపనిషత్తులో ఇప్పుడు నలుగురు పిల్లలు ఉన్నారు, నలుగురికి పెడుతూ ఉంటుంది. కానీ అందులో ఒక పిల్లాడు, అమ్మా నువ్వు తినలేదమ్మా, నువ్వు తినమ్మా అంటాడు. అవన్నీ తల్లి ఇచ్చారు దా దా అని ఇచ్చేసి తినేసాడు. చాలా దగ్గరికి తీసుకుని కొంచెం ఆలింగనం చేసుకుని తిను అంటాడు. అన్ని ఆలముకొని చూడండిరా, దాడు చూడండిరా. వీళ్ళు ఇవ్వలేదన్న బాధ కాదు, వీళ్ళు ఇచ్చాలన్న సంతోషం. గుర్తుపెట్టుకోవాలి, మీరు భగవంతుని చేరాలి అంటే ఇది కావాలి. కానీ వీళ్ళు మదమును మాయను త్యజించి కానీ వీరిలో మదమును మాయను త్యజించి మనోవాక్యములచే నన్నే భజించు. అది చూసారా, మదము మాత్సర్యం ఇంకా నన్నే భజించే వాళ్ళంటే నాకు అంటే అహంకార లేవు. తర్వాత పురుష నపుంసక, పురుష నపుంసక, నారి చరాచర కోయి, చరాచర కోయి, సర్వభావ భజ కపట తది, మోహి పరమ ప్రియ సోయి. ఆ వ్యక్తి పురుషుడైనను, స్త్రీ అయినను, లేదా తదన్యుడైనను, లేక జడచేతన ప్రాణులో ఏదైనాను కపట ప్రపంచములు వీటి అన్నిలో నేను భావించి భజించువాడు నాకు అత్యంత ప్రియుడు. ఇదే చెప్పాడు అపర్యపాసం నిత్యాభియుక్తానం యోగక్షేమం వహామ్యహం. ఆయన అన్నది అదే, ఈవిడు చెప్పింది అదే. ఈయన ఏమని చెప్పాడు? వాడు స్త్రీయా పురుషుడా నపుంసకుడా రెండు అయిన వాడే ఆయన నాకు బలాలా, వాడు జడమా చేతనమా పక్ష పశువ తీసేయ్, వాడు ఎవడైనా నాకు బలవాడు, వాడంటే నాకు. కాబట్టి ఆయన కులము చూడు, నీ మతము చూడు, నువ్వు స్త్రీ ఆ పురుషుడా చూడు, నువ్వు స్త్రీ ఆ పురుషుడా చూడ. ఎవరు ఇప్పుడు చేసి అమ్మ 3 అయిపోలా అయిపోయింది. దాంట్లోకి వస్తున్నాం. సరే చెప్పండి. సత్య కహు కహతోహి శుచి సేవక మమ ప్రాణ ప్రియ అస విచార
भजु मोहि भजमोहि परिहरि आजा परिहरे आज భరోసా సబ్ భరోసా ఓ వాయస్మ నిష్కామ సేవకుడు నాకు ప్రాణ ప్రియుడు నిష్కామ సేవకుడు నాకు ప్రాణ కావున ఇతర ఆశ విశ్వాసములను వదిలి నన్నే భజించును. కాబట్టి మిగతా ఆశ విశ్వాసం అన్ని వదిలేసాయి, నన్ను భజించు. మళ్ళీ ఈయన చేస్తే నన్ను రక్షిస్తాడు, ఒకలా భజించు. మళ్ళీ ఆయన రక్షిస్తాడు, రక్షించడం ఇవన్నీ నీకు అనవసరం. రక్షించు. ఇప్పుడు భగవంతుడు చేస్తే మేలు చేస్తాడు, ఇది మంచిదే. కానీ భగవంతుడు ఏది చేసినా నాకు మేలు. ఇప్పుడే నువ్వు భగవంతుడు చేస్తున్నావు, మరి నువ్వు మధ్యలో పడిపోయావురా, ఉన్నాయా నా మేలు కోసం అని నన్ను పడేసావు, నా మేలు కోసం. నువ్వేమో ఇది అనుకునేవాడు అసలు భక్తి. భగవంతుడు మేలు చేస్తాడు, ఇది భక్తి, అందులో అనుమానం లేదు. ఆయన మేలే చేస్తాడు కూడా. భగవంతుడు ఏది చేసినా నా మేలే. నువ్వు వెళ్తున్నాగా నీతో బాగా ఉంది, ఫ్రాక్చర్ అయింది, ఆయన నా మేలే. ఏది ధన్యం మేము వెళ్తూ చేసుకోవాలి. మహాదేవ్ మహాదేవ్ మహాదేవ్. ఉంటాను నేను. స్వస్తి. స్వస్తి.